ఉగాది నాడు జాతకం తెలుసుకోవాలి, ఎందుకంటే మనం ఒక ప్రణాళిక వేసుకోవడానికి. ఈ సంవత్సరం ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువ అన్నారు, మంచిది. మొగుడు పెళ్ళాం కూర్చోండి, అనవసరపు ఖర్చులు ఏం పెట్టారో కింద సంవత్సరం చూసుకోండి ఒకసారి, ఈసారి అవి పెట్టదని నిర్ణయించుకోండి, బాగుంటుంది, తగ్గిపోతుంది. అంతేగాని అంత వ్యయం ఉన్నప్పుడు ఆదాయం కూడా పెరగాలని అక్రమ సంపాదన మాట్లాడతావా బల కింద చేయబెట్టేసి. అప్పుడు ఆదాయం కంటే వ్యయం కాదు, పక్కనే ఉంది, నువ్వు చూసుకోగలరు. రాజపూజ్యం 2, అవమానం 6 ఉంది. పోయాం చెంచలు కూడాకి. అవమానం అంటే అదే, దానికి కూడా మంచి పేరు పెట్టాడు. నిశ్చల కూడా కాదు, చెంచల కూడా. ఎవడు మనస్సు చెంచల మీద వాడు అక్కడికి వెళ్తాడు, నిశ్చలంగా ఉన్నవాడు సుఖంగా ఉంటాడు. జాతకాలు తెలుసుకోవడం ఎందుకంటే జరగబోయేదాన్ని భరించడానికి, మార్చుకోవడానికి కాదండి. మనం మార్చేస్తాం, అందుకే మార్చే సన్నాసులు తయారవుతారు. జాతకం ఎందుకు తెలుసుకోవాలంటే దానికి తయారుగా ఉండాలి. జాతకం ఎప్పుడు స్పీడ్ బ్రేకర్. అక్కడ ఉంది గొప్ప అని తెలిస్తే కొంచెం నెమ్మదిగా వెళితే దెబ్బ మామూలుగా తగులుతుంది, పెద్ద తగలదు, ఊరికే వెళ్ళిపోతాం. చూసుకోకుండా వెళ్ళిపోయాక మూతిపడి రాలిపోతాయి. జాతకం అంటే స్పీడ్ బ్రేక్. అంతేగాని నాకు ఉండడానికి వీల్లేదని రోడ్డు పక్కన గుణపం పెట్టి తవ్వేస్తే మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు అక్కడికి, నువ్వు తవ్వడానికని. జాతకం కూడా అంతే, ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మార్చే ప్రయత్నం చేయకూడదు. శుభమైనా అశుభమైనా అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. ఏ శుభమైతే మారుస్తావా, అశుభమైతే మార్చేస్తావా అంటే మొత్తం నవగ్రహాలు నీ చేతిలో ఉండాలా. ఇక్కడ ఆయన వంకాయలా టెంకాయలా, మళ్ళీ వాటి ప్రభావం ఉంటుందని మనం నమ్మినప్పుడు అండి, ఆ ప్రభావాన్ని మనం ఎలా తప్పిస్తామండి? కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి సూర్యగ్రహం కాంతి, చంద్రగ్రహం కాంతి, శుక్రగ్రహం కాంతి, గురుగ్రహం కాంతి, శనిగ్రహం కాంతి మన మీద ప్రసరిస్తూ ఉంటే, ఆ కాంతి ప్రసారం కారణంగానే ఈ ఫలితాలు జరుగుతున్నాయని జ్యోతిష్శాస్త్ర విద్వాంసులందరూ చెబుతూ ఉంటే, ఆ ఫలితాన్ని తప్పించడం మనకి సాధ్యం అండి? ఎంత మూర్ఖులం అండి మనం అసలు. జాతకం మార్చమని అడుగుతున్నామంటే, కానీ జరుగుతున్నదంతా అది. మార్చేవాళ్ళు తయారయ్యారు, మార్పించుకునేవాళ్ళు తయారయ్యారు. ఇంగ్లీష్లో ఏదో కంప్యూటర్లో వీటిలో వాడతారు ఫోటోలో మార్ఫింగ్ అని. ఇది మార్పింగ్, ఇది అది మార్ఫింగ్, ఇది మార్పింగ్. మార్ఫింగ్ చేసినంత తేలిక కాదు మార్పింగ్. ఏమిటో మొన్న మంగళవారం కూడా ఇలాగైంది, ప్రతి మంగళవారం ఇలాగే. ఇంకా మంగళవారం సెంటిమెంట్ వచ్చింది అక్కడ. పల్లెటూళ్ళలో ఎప్పటికీ ఉంది మంగళవారం మారు కోరుతుందని. మంగళవారం ఎవడన్నా పోతే మళ్ళీ మంగళవారం ఇంకోటి పోతాట. అది మొత్తం దేశంలో అందరూ మంగళవారమే పోయి ఉండాలి ఖచ్చితంగా. ఎంత పిచ్చి నమ్మకం అండి ఇది. మంగళవారం మారు కోరుతుందా? ఎవరు చెప్పారు? రోహిణి నక్షత్రంలో పడితే మేనమావ గండం ఎవరు చెప్పారు? కృష్ణుడు మేనమావని చెప్పాట. కృష్ణుడు మేనమావన హరిశ్చంద్ర చక్రవర్తి, ధర్మరాజా, వాడు కంసుడు, వాడు పసిపిల్లలను చంపాడు. అటువంటి మేనమావని చంపకపోతే ముద్దెట్టుకుంటారా? ఎన్కౌంటర్ అప్పుడు ఉంటే కృష్ణుడు అదే పని చేసేవాడు. అప్పుడు లేదు కాబట్టి చంపాడు. 6 పిల్లలను చంపేసిన వాడిని చంపకపోతే మేనమావ కదా అని ముద్దెట్టుకుంటారండి? మనం ఏమనుకున్న దాన్ని, కృష్ణుడు మేనమావని చంపాడు కాబట్టి రోహిణి నక్షత్రంలో పుట్టినవాడు మేనమావ గండం అంటే మీకు ఇప్పటికీ జరిగేది ఏమిటంటే, రోహిణి నక్షత్రంలో పుడతాడేమో అని అనుమానం ఉంటే మేనమావను వేరే ఊరు పంపేస్తారండి బాబు. మామూలు జాతి కాదు మనది. ఇట్ ఈస్ మోర్ సెంటిమెంటల్ దాన్ సైంటిఫిక్. అసలు శాస్త్రం ఎక్కదు, సెంటిమెంట్లే ఎక్కుతాయి. అంటే నిజంగా రోహిణి నక్షత్రంలో పుట్టినవాడు కృష్ణుడిలాగా మేనమావని చంపాడు నిజమైతే, కృష్ణుడిలాగా గోవర్ధన పర్వతం ఎత్తారుగా, వీడు స్కూల్ బ్యాగ్ కూడా ఎత్తలేకపోతున్నాడు. వీడు కృష్ణుడిలాగా భగవద్గీత చెప్పాలిగా, వీడు వేమన పద్యం కూడా చెప్పలేకపోతున్నాడు. మరి కృష్ణుడు చేసిన వేరే సాహసాలు ఏవి చేయడా? మేనమావని చంపడం ఒకటే చేస్తాడా? అలాగని కృష్ణుడు చెప్పాడా? అందుకని రోహిణి నక్షత్రం దోషమా? ఎలా చెప్తారండి ఈ పిచ్చి మాటలని? మనం పుట్టించుకున్నాం అంతే. ఇవన్నీ ఇదే ఒత్తిడి పెంచింది. మనకు కూడా ఏమవుతుంది, పని చేస్తుంటే సర్వర్ డౌన్ అయిందని కూడా ఏమిటో నేను ముట్టుకుంటేనే అవుతుంది. ఆ పక్కన ఆయన ఉన్నాడు, ఎప్పుడు ముట్టుకున్నా పని చేస్తుంది. ఆయన జాతకం ఏమిటి? ఇప్పుడు ఆయన గొప్పవాడైపోయాడు. ఇప్పుడు ఆయనకి సర్వర్ ప్లస్, నీకు సర్వర్ మైనస్. అంటే ఒక సమస్యకి ఇంకో సమస్యను పెంచుకుంటున్నాం మనం. పైగా ఇప్పుడు ఇవాళ ఇవ్వాల్సిన రిపోర్ట్ ఇవ్వలేదండి, దాని ఒత్తిడి మనస్సులో ఉండగా మళ్ళీ 3 నెలలు కాకుండా మళ్ళీ ఇవ్వాలి. అది 3 నెలల తర్వాత ఆలోచించవచ్చు, బతికి బాగుంటే. ఇప్పుడు ఆలోచించుకో, ఇప్పుడు ఈ రిపోర్టే ఇవ్వాలంతే. 3 నెలల తర్వాత మళ్ళీ ఇవ్వాలి, 6 నెలల తర్వాత మళ్ళీ ఇవ్వాలి అని మనం ఏం చేస్తున్నాం? చాలా మంది చేస్తున్నారండి మధ్యన. బ్యాంకుల్లో చాలా చోట్ల కూడా విఆర్ఎస్ అందరూ సంతోషంగా ఏం పెట్టట్లేదండి. కొంతమంది నేను పలకరించాను, ఏమిటంటే లేదండి బాబు తలనొప్పండి, జీతం తగ్గినా మంచిది, ఏమైనా మంచిది, పోవడం మంచిదండి. నిజమేనమ్మా, అందరూ వదిలేసిపోతారు. బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం దెబ్బైపోదండి. అందరూ ఎవరి సుఖాలు వారు చూసుకుంటే దెబ్బైపోదా? అది మాత్రం ఏమైనా కష్టం? వీఆర్ఎస్ పెట్టిన తర్వాత ఇంటి దగ్గర కాలక్షేపం ఉండాలి కదండి. అప్పుడు మళ్ళీ ఏం చేస్తాం మనం? చిట్టి పట్లు మొదలు పెడతాం, వేరే బిజినెస్. బ్యాంకింగ్ అనుభవం అంటే అప్పుడు ఏమైంది? దీనికంటే అది ఎక్కువైంది. ఏదో చేయాలి కదా, ఎవడో ఒకటి పిలుస్తాడు, అయితే ప్రైవేట్ బ్యాంక్ ఒకటి పెడతాడు, మనం రమ్మంటాడు, దానికి వెళ్ళిపోతాం మనం. ఏదో చేస్తాం ఇక్కడ, దాని బదులు ఇక్కడే చేయొచ్చు కదా. అంటే దాన్ని ఏదో తప్పించుకోవడం కాదండి. ఇక్కడ ఉన్నది అంతే. 3 నెలల తర్వాత రిపోర్ట్ ఇవ్వాలి, తర్వాత 6 నెలల తర్వాత రిపోర్ట్ ఇవ్వాలంటే ఇప్పుడున్న సమస్యకి దాన్ని జోడిస్తున్నాం మనం. దాన్ని జోడించకుండా ఉంటే అంత బాగానే ఉంటుందండి. కాదు, దయచేసి గ్రహించాలి. మన జీవితం అంటే భరించడం. అంచేత మన పని కలిగించిన సంతృప్తి మనకి ఫలితం కలిగించలేదు, కానీ మనం పని మీద దృష్టి పెట్టకుండా ఫలితం మీద పెడుతున్నాం. ఆ పనే భగవంతుడు. వర్క్ ఈజ్ వర్షిప్. మీ దగ్గర ఉన్న కాగితాలు, కళలు, కంప్యూటర్లు సమస్తం భగవంతుడే. ఒకే ఒక స్వరూపం. మీరు భగవంతుడు అనంటే ఇంకేమన్నాడు దాన్ని? ఒకే ఒక స్వరూపం. వేదం దాన్ని తత్ అంది. భగవంతుడు, దేవుడు ఇవన్నీ మనం పెట్టుకున్న పేర్లు, వేదం పెట్టలేదు. తత్ అంది. తత్వమసి అంది, అది నువ్వే అంది. వేదం భగవంతుడిని తత్ అంది, భగవంతుడికి పేరు పెట్టలేదు. వేదంలో ఎక్కడ రాముడు, కృష్ణుడు, విష్ణువు ఈ మాటలు ఉండవు అసలు. తత్ అంటూ, తత్ అంటే తత్పదార్థం అంతే. అది విష్ణువు అనే రూపం ఒక రూపం. విష్ణువే అందరి దేవుళ్ళు కాదు.
రాముడు అనేది ఒక రూపం, కృష్ణుడు అనేది ఒక రూపం, శివుడు అనేది ఒక రూపం, అమ్మవారు అనేది ఒక రూపం, ఇంకో కుమారస్వామి, అయ్యప్ప స్వామి, గణపతి, ఇవన్నీ తలొక రూపాలు. మన హిందూ ధర్మంలో ఈ బహుళ దేవతారాధన ఎందుకు ఉంటుంది అంటే ఇంతమంది ఇన్ని రూపాలు దేవుడు అయినప్పుడు ఈ ఆరాధించే రూపం మాత్రం దేవుడు కాదా? చివరికి ఆ విషయం తెలుసుకోవాలి. అప్పుడు ఆరాధించేవాడు, ఆరాధింపబడేవాడు ఒక్కటే అని తెలుస్తుంది. జిడ్డు కృష్ణమూర్తి గారు దాన్నే ఒక్క మాటలో చెబుతాడు ఇంగ్లీష్లో, ది సెర్చర్ ఈజ్ సెర్చర్ అంటాడు. అయిపోయింది మొత్తం ఫిలాసఫీ. ది సెర్చర్ ఈజ్ సెర్చడ్. ఎవరిని వెతుకుతున్నావు అంటే నిన్నే, ఇంకెవరిని కాదు. నువ్వెవరో నీకు అర్థం కాక వెతుకుతున్నావంటే. హూ ఈజ్ సెర్చర్? సెర్చర్ ఈజ్ సెర్చడ్. ఎవరు వెతుకుతున్నాడో వాడే వెతకబడుతున్నాడు. మనం వేరే కిరీటాలు తగిలించుకున్నాం, లేకపోతే పైన కుప్పలతో మనని కప్పేసుకున్నాం మానసిక శారీరక బంధాలతోటి. ఈ బంధాలన్నీ మనం అనుకుంటున్నాం మనస్సులో పెంచుకుని. ఈ మనస్సు లేదు అన్న ఒక విషయం తెలుసుకుంటే మనస్సుకు అతీతమైన పరమాత్మ మనమని తెలుస్తుందండి. జగత్తే అంతా. ఇది నాటకం కాదు, జగత్తే అంతా. లోపల పరమనిశ్శబ్దం ఉండాలి. మనకు ఎవరి మీద ప్రేమ లేదు, ద్వేషం లేదు. ద్వేషం లేకపోవడం గొప్ప విషయం అంటారు, ప్రేమ లేకపోవడం కూడా గొప్ప విషయమే. ప్రేమను దుర్వినియోగం చేస్తున్నారు. ప్రేమ అంటే ఇష్టం కాదు. ఇష్టం ఒకరి యందు ఉండేది ఇష్టం, జగత్తు మొత్తం మీద ఉండేది ప్రేమ. ప్రేమను లోకు చేయొద్దు. ప్రేమ అంటే ఇందిరా పార్కులో ఉండేది కాదు. అది కేవలం ఇష్టం, అది కేవలం కామ వాంఛ, అది కేవలం ఆకర్షణ. ఈ ఇందిరా పార్కులో ప్రేమిస్తున్నానని చెప్పి పెద్ద మనిషిని 90 ఏళ్ళు ఆవిడని కూర్చోబెట్టి పార్కులో గడపమానండి, క్షణంలో బయటకు వస్తాడు. ఆవిడని ఎందుకు ప్రేమించడు? ఆవిడకు 90 ఏళ్ళు కాబట్టి. మరి అంటే అర్థమైపోయింది ఖచ్చితంగా నీది కామవాంఛనే, ఆకర్షణ. ప్రేమ అంటావేటి? దానికి పెద్ద రంగు పూయడం. ఇక్కడ రంగు పూసి ప్రేమ అంటున్నాను గారు. ఇట్స్ నాట్ లవ్, ఇట్స్ క్రేజీనెస్. ఇంగ్లీష్లో కూడా క్రేజీనెస్ అంటారు. దాని క్రేజీనెస్. వయసులో ఉన్న అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇతరుల పట్ల ఆకర్షితులవడం ఆకర్షణ. అది ప్రేమ ఎక్కడ ఉంటుంది అందులో? ప్రేమ అంటే ఏమైనా సరే నీకు నేను ఉన్నాను అని చెప్పగలగడం, ఏమైనా సరే వాళ్ళతోనే ఉండగలగడం. అది సీతారాములకు సాధ్యం, శివపార్వతులకు సాధ్యం. ఉద్యోగాలు జీతాలను బట్టి, టీసీఎస్లో ప్యాకేజీలను బట్టి పెళ్లి చేసుకున్న వాళ్ళకి జీవితంలో లీకేజీ తప్పితే ప్యాకేజీ ఎందుకు ఉంటుందండి? నీ ఉద్యోగం చూస్తావా? ఇవాళ నెట్లో ఆలోచన ఎంత అండి ప్యాకేజీని బట్టి పిల్లనిస్తావమ్మా. మొత్తం పిల్ల ప్యాకేజీ అయిపోతుంది తర్వాత అమెరికాకి. ప్యాకేజీని బట్టి ఇస్తున్నారు ఈవేళ. డబ్బులు బట్టి పిల్లనిస్తావా? పైగా ₹1,00,000 జీతం నెలకంటే ₹1,00,000 ఒక జీతం ఎంత ఉండాలో దాన్ని బట్టి పిల్లనిచ్చిన తర్వాత వాడు పిల్లని జాగ్రత్తగానే చూసుకుంటాడండి. నువ్వు డబ్బులు చూసు కదా పిల్లనిచ్చింది. నేను ఆ పిల్ల నుంచి డబ్బులు ఆశిస్తా, పట్రా అంటాడు ఆయన. అదనపు కట్నం అంటాడు, వాత పెట్టేస్తాడు. తర్వాత మళ్ళీ మనమే మహిళా సంఘం అని గోలబెట్టేది. నువ్వే కదా మరి డబ్బులు చూసి పిల్లనిచ్చావు. జీతం చూసి పిల్లనిచ్చినప్పుడు తర్వాత వాతలు పెడతాడు వాడు. సంస్కారం చూసి ఇవ్వాలి, జ్ఞానం చూసి ఇవ్వాలి. అబ్బే అసలు మనకి లెక్కలేదు అది. ఇప్పుడు మొత్తం సంవత్సరాలు ఒత్తిడిగా మరి మేము కలుస్తాం కొంతమంది ఉంటూ ఉంటారు. పాపం నాకు నలుగురు ఉంటే కానీ తోచదు, అదో వ్యాధి. డాక్టర్కి చూపించుకోవడం మంచిది. ఎందుకు తోచట్లా? నలుగురు ఉంటే కానీ తోచదు అంటున్నావు అంటే నువ్వు ఏకాంతాన్ని ఆస్వాదించలేకపోతున్నావు, భయపడుతున్నావు, బాధపడుతున్నావు, ఎస్కేపింగ్ ఫ్రమ్ యువర్ ఓన్ లైఫ్. నీ జీవితాన్ని నువ్వు ఎదుర్కోవడం లేదు, తప్పించుకుంటున్నావు దాని నుంచి. నలుగురు ఉండగా ఆత్మస్థుతి, పరనింద, ఆ కాక ఈ ఇవన్నీ కావాలి మనకి. ఆ రకంగా తప్పించుకుంటున్నాం మనం. అప్పుడు ఖచ్చితంగా పోతారు. నలుగురు ఎంతసేపు ఉంటారు? వాళ్ళ పనులు అయ్యే వరకు ఉంటారు, తర్వాత వెళ్ళిపోతారు. మళ్ళీ మనకు మామూలే కదా. అందుకని వారెవరిని రానియకుండా మనమే కూర్చుంటే వస్తే వస్తారు, రానివ్వండి. నలుగురు ఉన్నా మనకు పర్వాలేదు, ఎవరు లేకపోయినా పర్వాలేదు. అలా ఉండాలి. కానీ నలుగురు ఉండి తీరాలి, ఎప్పుడూ మాట్లాడుతూనే ఉండాలి. మాట్లాడుకోకపోతే అనుబంధాలే ఉంటాయి. ఉండకపోతే ఏమైంది అనుబంధం? ఇప్పుడు అనుబంధాలన్నీ పెరిగి తీరాలా? అనుబంధాలన్నీ ఎన్ని అనుబంధాలు ఎంతగా పెరిగినా తెగిపోవలసినవే కదండి. అనుమానం ఏదైనా ఉందా? చిన్నప్పుడు నడక నేర్చుకున్నాం, 70 ఏళ్ళు వచ్చాక పక్షవాతం వచ్చి ఆ నడక పోయింది. అంతకంటే ముందు మాట నేర్చుకున్నాం, 80 ఏళ్ళు వచ్చాక మగవాళ్ళమే ఆ మాట కూడా పోయింది, కఫం పెరిగిపోయి. అంతకంటే ముందు మనుషులను గుర్తుపట్టడం, స్పృహ నేర్చుకున్నాం. 90 ఏళ్ళు వచ్చాక అల్జీరియా వ్యాధి వచ్చి ఆ స్పృహ కూడా పోయింది. అంటే అర్థమేంటి? వచ్చింది ప్రతిదీ పోతుంది. అనుబంధాలన్నీ ఏర్పడ్డాయి, పోతాయి. బీ రెడీ, సిద్ధంగా ఉండు. అనుబంధాలను పెంచుకోక. అనుబంధం పెంచుకోవడం అంటే తప్పించుకోవడమే. తత్వవేత్తలు చెప్పే మాట. అనుబంధం పెంచుకోవడం అంటే తప్పించుకోవడమే. అనుబంధంతో ఎప్పుడు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. అది అనుబంధంగానే ఉండాలి, బంధం కాకూడదు. భార్య అయినా సరే, భర్త అయినా సరే, పిల్లలైనా సరే, చివరికి బ్యాంకు మేనేజర్ ఉద్యోగమైనా సరే, అది అనుబంధం, అది బంధం కాకూడదు. బంధం అయితే మెడకు చుట్టుకుంటుంది, అనుబంధం అయితే ఎప్పుడంటే అప్పుడు తీసిపారేస్తాం. మా పిహెచ్డీ చేసే వాళ్ళకి బాగా తెలుస్తుంది. పిహెచ్డీ తర్వాత పుస్తకంలో 500 పేజీలు పుస్తకం రాసి తర్వాత అనుబంధం అని రాస్తాం. అపెండిక్స్ ఏదో అంటారు దాన్ని. అది చదువుతారు, లేతలేదు, అందరూ చదవాలని లేదు. అనుబంధం అది. అంటే ఇందులో ఉన్న విషయాలకు ఏవో ఆధారాలు అందులో ఉంటాయి. ఆ ఆసక్తి ఉన్నవాడు చదువుతాడు, లేని చదవడు. జీవితంలో ప్రతిదీ అనుబంధమే. అవసరమైతే మాట్లాడతాం, లేత లేదు. కొడుకైనా, కూతురైనా, భార్య అయినా, భర్త అయినా రోజు మాట్లాడాలని ఏం లేదు. భార్యాభర్తలు ఎప్పుడు రోజుకు ఒక అరగంట సేపు మాట్లాడుకోవాలి. అంతకు మించి మాట్లాడుకుంటే గొడవలు అయిపోతాయి. అనుభవం మీద చెబుతున్నాను. మాట్లాడుకోకూడదు. వెంటనే అక్కడి నుంచి లేవాలి, ఇంకో షూటింగ్ వేయాలి, లేదా అనవసర విషయాలన్నీ వస్తాయి. ఇంకా ఆ అరగంట ఏంటంటే ఎంతసేపు వీలైనంతసేపు ప్రశంసించడమే, గొడవ లేదు. ఇంక మనకి ఎందుకు వచ్చింది? బాగుంది అంటే అయిపోయి అన్నీ బాగానే ఉంటాయి.
ఇది లోపల ఉండాల్సిన ఈ వేదాంతం. లోపల పరమ నిశ్శబ్దం ఉండాలండి, బయటికి మాత్రం ఏ మాట రావాలో అదే రావాలని. ఇది నాటకం కాదండి, జగత్తే అంత. ఇది నాటకం కాదు, జగత్తే అంత, లోపమే లేదు. ఇవన్నీ గుర్తుపెట్టుకోబట్టే అసలు మనమెవరైనా దాన్ని ఎప్పుడు గుర్తు చేసుకోవడం మానేశాం. ఆత్మజ్ఞానం లేకుండా పోయింది మనుషులకి ఈ అడ్డమైన విషయాలు గుర్తుపెట్టుకోవడం. కేవలం గుర్తుపెట్టుకోవలసింది ఆత్మ. ఆత్మ ఆత్మనావా అరే ద్రష్టవ్య శ్రోతవ్యో మంత్రవ్యో నిధ్యాసితవ్య ఆత్మనావా అరే మైత్రేయ శ్రవణేన దర్శనేన విజ్ఞానేన మత్వా సర్వమిదం విదితం అంటుంది ఉపనిషత్తు. ఒక్క ఆత్మజ్ఞానాన్ని పొందితే మైత్రేయి, నువ్వు భార్యవు కాబట్టి, ఇష్టమైన మనిషివు కాబట్టి చెబుతున్నావు, ఒక శిష్యురాలిగా భావించి అంటున్నాడు యాజ్ఞవల్క్యుడు. ఒక్క ఆత్మ తప్ప గుర్తుపెట్టుకోవలసింది మరి ఏదీ లేదు. పొందవలసింది ఆత్మజ్ఞానం తప్ప మరొకటి ఏదీ లేదు. అజ్ఞానాలు బాగా పొందుతూ ఉంటాం మనం జనరల్ నాలెడ్జ్ పేరు మీద, ఆత్మజ్ఞానం వదిలేస్తాం. నేనెవరనే విషయాన్ని ఏ మనిషి ఆలోచించడు. నాతో కూడా ఉన్నవాళ్ళెవరు, వెనకాల ఉన్నవాళ్ళెవరు, ముందు ఉన్నవాళ్ళెవరు, పరిగెడుతున్న వాళ్ళెవరు, పడిపోయిన వాళ్ళెవరు, ఇవన్నీ లిస్టు పట్టికి రాస్తూ ఉంటాడు. వ్యాధులు పెరిగిపోతాయి దీనివల్ల. శుచి ఆహారంబు నిత్యక్రియాజాలం వేమరము. రోజు పనులు, ఏ రోజు చేయాల్సిన పనులు ఆ రోజు రాసుకోండి. ఇప్పుడు కాగితం మీరు రాసుకున్నాక ఆ రోజు పొద్దున్నే ఒకసారి ఏదో సమయం మీరు బ్యాంకులోకి వెళ్ళగానే 10 గంటలకు మీరు కూర్చోగానే కాస్త కాఫీయో టీయో తాగగానే ఒక్కసారి ఈ పట్టిక చూసుకున్నారనుకోండి, మీ జేబులో ఉండే కాగితం లేదా మీ జేబులో ఫోన్లో కూడా రాసుకోవచ్చు కదా, రాసుకోండి. దానికి దీనికి కూడా ఒక తేడా ఉందండి, అనుభవం మీకు చెబుతున్నాను. మీరు స్మార్ట్ ఫోన్ ఉంది కదా అని అందులో అన్నీ రాయడం, మాటికి అది కుయ్యి కై అని ఒకసారి పిల్లి కోత, ఒకసారి గాడిద ఓండ్రా పెట్టడం, ఇవన్నీ చేసి గుర్తు చేయడం, ఇది మొత్తం వ్యాధి అయిపోతుందండి అనుకుంటారు. కానీ ఫోన్ చూసినప్పుడు ఎప్పుడు కళ్ళు దెబ్బతింటాయండి. కాగితం మీరు 100 సార్లు చూసినా కళ్ళు దెబ్బతినవండి. ఫోన్ ఎక్కువ చూడడం మంచిది కాదండి, కాగితమే మంచిదండి. పేపర్లెస్ ఆఫీస్ అని గొప్పగా చెప్పక్కర్లేదండి. పేపర్లెస్ ఆఫీస్ అయితే మైండ్లెస్ ఆఫీస్ అయిపోతుందండి. అంత గొప్పగా చెప్పాల్సిన పని, పేపర్లెస్గా చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. అన్ని పేపర్లెస్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఇవాళ మొత్తం ఆన్లైన్ చేసేగా ఏం జరుగుతుంది, ఒక్క వైరస్ వ్యాపించిందంటే మొత్తం పోతుంది అందులో వచ్చి. ఎవరు బాధ్యత వహిస్తారు రేపొద్దున? ఆన్లైన్ విధానాలు వచ్చాకే బ్యాంకుల్లో మాయలు ఎక్కువ జరుగుతున్నాయండి. మేము బ్యాంకుకి వెళ్ళి చెక్కు రాసి డబ్బులు తీసుకున్న రోజుల్లో అన్ని మాయలు లేవండి. నా చెక్కు బుక్ కొట్టేయాలి, నా సంతకం సరిపోవాలి, పైగా అక్కడ మేనేజర్ కానీ క్లర్క్ కానీ నా సంతకాన్ని చూస్తాడు ఖచ్చితంగా. ఇదివరకు వెరిఫై చేస్తాడు, దానికి 3 సంతకాలు ఉంటాయి, స్పెసిఫిక్ సిగ్నేచర్ అని చూస్తాడు. ఏమాత్రం కలవకపోయినా ఇవ్వడు. ఇవాళ అది కూడా చూడాలి, అక్కడ పెడుతున్నారు పట్టుకెళ్ళి. అది ఒప్పుకుంది లేదా నా కర్మ, అది నా సంతకాన్ని ఒప్పుకోదు. ఒకసారి దాంట్లో ఏం వ్యాధి ఉందో నేనేం చేయను. మొత్తం యంత్రాల మీద ఆధారపడ్డారండి. అవసరం పడచ్చండి, 1,00,000 మందికి సంబంధించిన లెక్కలు చేయాలంటే మీరు ఆధారపడండి. కానీ రెండో ఎక్కం 20 సార్లు అప్పగించడానికి కంప్యూటర్ అవసరం అండి. 2 20 ఎంత అంటే 40 అని చెప్పలేరా? దానికి నొక్కాలి 2 × 20 = 40, 40 అని చెప్పాలి దానికి. 2 20 40 అనడానికి అనాలా? ఇక్కడ 2 నిమిషాలు ఆలస్యమా? ఏదో రెండో ఎక్కం వస్తే 1 నిమిషంలో చెప్పాడు. ఆ మాత్రం కూడా మనం మెదడుని పని చేయించకపోతే మైండ్లెస్ అవుతుంది. అన్నిటికీ దాని మీద ఆధారపడతాం. అది మనకు వచ్చేసరికి పనిచేయదు. సర్వర్ డౌన్, మనం కూడా డౌనే. అది కొంత డౌను, మనం మొత్తం డౌను. అది వచ్చే వరకు చేసేదే లేదు. ఇంకా ఈ కంప్యూటర్లు అని మాట్లాడడం, ఇదో డౌన్, ఇక్కడ ఇదో చర్చ. ఎంతకంటే రాసుకోవలసినవి రాసుకుని అక్కడ పెట్టుకుని ఇవాళ చేయాల్సినవి ఏమిటి, అందులో కూడా అతి ముఖ్యం. ఏ రోజైనా మీరు ఎంత మేనేజర్ స్థాయిలో, రిజర్వ్ బ్యాంక్ మేనేజర్ స్థాయిలో ఉన్నా సరే, మీరు ఆ రోజు చేయాల్సిన పనులు 10 కంటే ఉండవండి. నా అంచనా, ఒకవేళ ఎక్కువ ఉంటే ఉండొచ్చు, నాకు 10 కంటే ఉండవు. ఆ 10లో కూడా అతి ముఖ్యమైనవి 5 6 ఉంటాయి. చేసేయచ్చు. మిగిలినవి రేపటికి వాయిదా వేయచ్చు, సాయంత్రం చేయొచ్చు, గుర్తొచ్చినప్పుడు చేయొచ్చు, పర్వాలేదు. పైగా మేనేజర్ స్థాయిలో ఉన్నవాడికి ఒక సౌకర్యం చేయించడమే కదా, ఎక్కువ చేయడం కాదు కదా, అని చేయక్కల్లా చేయించవచ్చు. అది కూడా పని విభజన చేసి కాస్త వాళ్ళని కొంచెం కీర్తిస్తూ ఉంటే బాగా పనిచేస్తారు. నువ్వు కాకపోతే ఎవరున్నారా అసలు, నేను మేనేజర్ని కానీ పేరుకి నువ్వే మేనేజర్ అయ్యా అంటే ఎంత లావు అవుతాడు, 2 కేజీలు పెరుగుతాడు. అయ్యి బాబు మేనేజర్ గారు నాకే చెప్తారు ఎప్పుడు ఏ పని చేసినా, నేనంటే ఎంత నమ్మకం, అవి మంచిదే, అబద్ధం ఆడావా, నిజంగానే నమ్మకం ఉంటేనే అంటాం కదా, పనికి మాలిన వాడిని అనం కదా. అది పొగడతా అబద్ధం కాదంటే అది మంచి మాటే. ఆ మాట ఆయన ముందంటే ఇలా అంటే ఉద్యోగస్తులు అక్కర్లేదండి, అహంకారం ఏం రాదండి, వాళ్ళు సంతోషిస్తారు. వాళ్ళు పొగరొచ్చేంతగా మనం అనక్కల, సంతోషించేంతగా అనొచ్చు. అంటే వాళ్ళు చేసి పెడతారు ఖచ్చితంగాను. నేను ఇవాళ కొంచెం ముందు వెళ్ళాలయ్యా, నువ్వు తర్వాత చూసుకోవాలి కొంచెం జాగ్రత్తగా అని అంటే, మీరు వెళ్ళండి సార్, మీకు ఎందుకు నేను చూసుకుంటా అంటాడు. అలాంటి వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకి అప్పగించే బాధ్యతని పని విభజన చేయొచ్చునే. అంటే ఈవేళ మనం పనిచేస్తుంటే సర్వర్ డౌన్ అయింది, అంతే, ఏమిటో ఇలా అయింది అని వదిలేయండి. దాన్ని డౌన్ అయిందని అప్ అవ్వడానికి ఏదో పద్ధతి ఉంటుందిగా, చేస్తే చేయండి. లేకపోతే ఊరుకోండి, టీ తెప్పించుకొని తాగండి, లేకపోతే పక్కన పేపర్ పెట్టుకోండి, చదవండి. ఇలా నేను చెప్పిన పుస్తకం పెట్టుకోండి, పేపర్ కంటే 2 పేజీలు చదవండి. ఎవరిని అడిగినా ఏం చేయడానికి ఏం లేదండి, ఏం చేస్తున్నాం, ఖచ్చితంగా దాంట్లో దానికి సమాధానం దొరుకుతుంది. మనం ఏం చేస్తామంటే